హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళ కోసం నిజంగానే ఒక పర్సన్కి ఒక 1 మంత్లో ఎంత బడ్జెట్లో డైట్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు, డైట్ చేయొచ్చు అన్నదే ఈ వీడియో. సో వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు అనేసి. నా కోసం కాదు, మీకోసమే. ఎక్కువ ఏం చుట్టి కొట్టను, ఫటాఫట్ చెప్పేస్తాను. అయితే మంత్కి మనం గ్రాసరీస్ అనేవి తెచ్చుకుంటాము. సో ఆ గ్రాసరీస్లలో ఈ ఒక లిస్ట్ యాడ్ చేయండి. అంటే ఒకవేళ సపోజ్ ఒక 1 మంత్కి మీకు ఒక 5,000 అవుతుంది అనుకోండి, లైక్ ఇంట్లో సామాన్కి. లేదు 3,000 అవుతుంది, అందులోనే ఆయిల్స్ అవి మిగతావన్నీ పప్పులు ఉప్పులు అన్నీ ఒకవేళ 3,000 ఒకవేళ మీకు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఒక మనిషికి డైట్ అనేది ఫుడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎక్కడైతే పెంచుతారో ఆటోమేటిక్గా కూరగాయలు మనం తీసుకోవడం దాంట్లో కొంచెం తగ్గిస్తాం. సో ఈ ఫుడ్ చేసుకున్నప్పుడు ఒక మనిషికి ఇంత ఫుడ్ చేస్తున్నామంటే 1/2 kgలో మనము ఒక 1/2 kg కర్రీ చేస్తుంటే మనం 1/4 kg చేస్తాం. అంటే ఒక మనిషి తగ్గిపోతుందంటే ఆటోమేటిక్గా చేసుకునే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది కదా. సో అట్లా ఈ సామాన్ కొంచెం ఎక్కువ అవుతాయి, అట్లనే వెజిటేబుల్స్ మిగతా సామాన్ అన్నీ కొంచెం తగ్గుతాయి. సో మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఒక 1 మంత్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. తర్వాత మంత్ నుండి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ ఎంత తీసుకురావాలి, ఎంతలో అవుతుందని. సో ముందే చెప్తున్నాను, ఇది వన్ పర్సన్కి మాత్రమే. సో నేను ఏదైతే ఫాలో అవుతానో, నేను మంత్లీకి ఎట్లా డైట్ కోసం అనేసి ఏ సామాన్ అయితే తీసుకొస్తానో. అండ్ మీకు తెలుసా, ఒకవేళ 10th తీసుకొస్తే మళ్ళీ వచ్చే 10th వరకు నేను అస్సలు డైట్కి సంబంధించిన ఫుడ్డే నేను తీసుకురాను, అంతే. ఇంకా అది స్ట్రిక్ట్. సో డైట్కి నేను ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటాను ఎవ్రీ మంత్, ఆ బడ్జెట్లోనే నాకు డైట్ ఫుడ్ అనేది అయిపోవాలి. సో ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ కొన్ని ప్లానింగ్స్ అనేవి ఉంటాయి కదా మనం బడ్జెట్లో, దీనికి ఇంత అనేసి. సో నేను ఒక బడ్జెట్ వేసుకున్నాను, అంతకన్నా లిమిట్ ఎక్స్టెండ్ అవ్వకుండానే చూసుకుంటాను. స్టార్టింగ్లో కొంచెం అర్థమయ్యేది కాదు, కొంచెం ఆగమాగం అయిపోయింది. కానీ తర్వాత ఇట్లా కాదు అనేసి కొన్ని మిస్టేక్స్ని చేయకుండా, సో ఇప్పుడైతే కరెక్ట్ ఈ రేంజ్లో ఈ అనుకున్న బడ్జెట్లో ఎంత డైట్ చేయొచ్చు అన్నది ఈ వీడియో. సో ఫస్ట్ మనము డైట్ చేయాలి అంటే కిచెన్లోకి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం, స్టవ్ ముట్టించేసేసి ఆయిల్ వాడతాం. ఫస్ట్ డెడ్లీ చాలా హామ్ మన బాడీకి ఏదైనా ఉందంటే ఆయిల్. సో ఫస్ట్ మీరు ఆయిల్ చేంజ్ చేసుకోండి. ఆయిల్కి 350 రూపీస్. సో కోకోనట్ ఆయిల్కి 350 రూపీస్కి 1 లీటర్. సో నాకు 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ నాకు 1 మంత్ వస్తుంది ఈజీగా. సో నేను డైట్ ఫుడ్స్కి ఇంట్లో కూడా నేను మ్యాక్సిమమ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. వంటలకి అన్నిటికీ కోకోనట్ ఆయిల్. ఒకవేళ డీప్ ఫ్రైస్ అయితే మాత్రం నేను నార్మల్ రిఫైండ్ ఆయిల్ ఒక 2 లీటర్స్ అంటే 2 ప్యాకెట్స్ తెచ్చుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ఒకవేళ ఒక మనిషికి 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ 1 మంత్కి చాలు. సో 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్కి 1 మంత్కి 350 రూపీస్ అవుతుంది. సో 350 రూపీస్ మీరు పెన్ ఇంకా బుక్ తీసుకుంటే రాసుకోండి. 350 రూపీస్ 1 మంత్కి కోకోనట్ ఆయిల్. తర్వాత డైట్ వెజిటేబుల్స్లో ఏముంటాయంటే బ్రోకోలీ ప్లస్ ఇంకా ఏమన్నా క్యారెట్, బీట్రూట్, పాలకూర, మొత్తం అంటే మనకి ఇంట్లో తీసుకొచ్చే కూరగాయలు కాదు, ఇంట్లో తీసుకొచ్చే వాటి గురించి నేను మాట్లాడితే ఒక పర్సన్కి డైట్ చేస్తే ఎంత అవుతుంది దాని గురించే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను అనేదాన్ని డైట్ చేయాలంటే నేను ఇంట్లో తీసుకొచ్చే కూరగాయలు కాకుండా, ఇంట్లో తీసుకొచ్చే సామాన్ కాకుండా నా కోసం ఒక మనిషికి ఎంత అవుతుందో అది చెప్తున్నాను. సో అంటే కొంచెం ఫ్యాన్సీగా తినాలి అనుకున్నప్పుడు బ్రోకోలీ, క్యాప్సికమ్, ఇంకా స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇవన్నీ అవుతూ ఉంటాయి. వాటికి మనం తీసుకొచ్చే కూరగాయలతో కొన్ని యాడ్ ఆన్స్, సో అంటే కొంచెం ఖర్చు ఉంటుంది. సో ఓవరాల్గా 1 మంత్కి వెజిటేబుల్స్కి డైట్ చేసే వాళ్ళకి 1 మంత్కి వెజిటేబుల్స్కి 500 అవుతాయి. ఇంట్లో యూజ్ చేసే కూరలు కూడా తినచ్చు, వాటితో కాకుండా 500. సో కోకోనట్ ఆయిల్కి 350, వెజిటేబుల్స్కి 500. దాని తర్వాత ఇంకేం చేస్తాం, ఎగ్స్. సో డైట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది చాలా అవసరము. సో ఖచ్చితంగా ఎగ్స్ అనేవి కావాలి.
సో 1 ట్రే ఆఫ్ ఎగ్స్ ఆర్ 2 ట్రేస్, 1 ట్రే ఆఫ్ ఎగ్, నేనైతే 1 ట్రే ఆఫ్ ఎగ్స్కి నాకు సరిపోతుంది. సో అందులోనే నేను బాయిల్డ్ ఎగ్ డైలీ తింటాను, ఒకవేళ అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను, అంటే బ్యాలెన్స్ చేస్తూ వస్తాను. ఒకవేళ ప్రోటీన్ ఈరోజు కొంచెం ఎక్కువ తింటే నెక్స్ట్ డే కొంచెం తగ్గించడానికి, లేకపోతే మార్నింగ్ ఏమైనా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటే ఈవినింగ్ కొంచెం తగ్గించడానికి, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను. సో ఒక ఎగ్ ట్రేకి 165 రూపీస్. ఓకే, సో కోకోనట్ ఆయిల్కి 350, వెజిటేబుల్స్కి 500, ఎగ్స్కి 165. దాని తర్వాత స్ప్రౌట్స్ మీ డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అయితే స్ప్రౌట్స్ని ఏమంటారు అంటే ఏమంటారో నేను చెప్తాను. గ్రీన్ గ్రామ్స్, గ్రీన్ ఉంటాయి కదా స్ప్రౌట్స్, సరే. స్ప్రౌట్స్ అంటే మీకు అర్థమైన వాళ్ళకి అది ఒక 1/2 kg ప్యాకెట్ తెచ్చుకోండి. ఎవ్రీ మంత్ 1/2 kg సరిపోతుంది. 1/2 kg స్ప్రౌట్స్కి మనకి మార్కెట్లో 62 రూపీస్ ఉంది ఇప్పుడు ఉన్న రేట్. ఓకే, స్ప్రౌట్స్కి 62. ఓకే, దాని తర్వాత మంచి ఐరన్ కోసము, బాడీకి మంచి కాల్షియం కోసము రాగులు. సో రాగి జావా అనేది డైలీ ఒక 1 గ్లాస్ తాగేటట్టు చూడండి. సో రాగులకి మీకు ఒక 1 kg రాగులు ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో 1 kg రాగులకి ఇప్పుడు 68 70 రూపీస్ ఉంది. సో మనం 70 రూపీస్ వేసుకుందాం. రాగులు 70. సో ఏమేమైనా ఇప్పుడు కోకోనట్ ఆయిల్కి 350, వెజిటేబుల్స్కి 500, ఎగ్స్కి 1 ట్రేకి 165 రూపీస్, స్ప్రౌట్స్కి 62 రూపీస్, అండ్ రాగులకి 70 రూపీస్. ఓకే, సో ఈ 62 స్ప్రౌట్స్ని ఏమో అంటారు, నాకు గుర్తుకొస్తలేదు. అండ్ తర్వాత బాదం ఇంకా కిస్మిస్. సో డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తింటాం కాబట్టి, సో బాదంకి నేను బాదంకి 350 వేసినాను. కిస్మిస్ 1/2 kgకి ఒక 100 రూపీస్. సో బాదంకి 350 రూపీస్కి ఎంత బాదం వస్తుందో అది చాలు. 100 రూపీస్ కిస్మిస్. సో కిస్మిస్ ఇంకా బాదంని మ్యాక్సిమం మీరు నైట్ నానబెట్టి తింటే బాగుంటుంది. సో బాదం ఒక 2 బాదమ్స్ 3 బాదమ్స్ మోర్ దాన్ ఎనఫ్, చాలు బాడీకి, అది సరిపోతుంది ఒక మనిషికి. అండ్ కిస్మిస్ కూడా ఒక 2 to 3 చాలు, లేకపోతే లాస్ట్ 4 కిస్మిస్ 2 బాదమ్స్ కూడా సరిపోతుంది. అంటే ఇది బడ్జెట్లో చెప్తున్నాను, మీరు యాడ్ ఆన్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. దాని తర్వాత బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ మన డైట్లో. సో బెల్లం ఒక 1 kgకి 55 రూపీస్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో బెల్లం ఒక 1 kg, 1 monthకి 1 kg ఆఫ్ బెల్లం ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ పుట్నాలు అంటే మీకు తెలుసు కదా, పొట్టు పుట్నాలు ఉంటాయి కదా, అది ఒక 2 kgs అయితే బాగుంటుంది. 2 kgs. ఈ పుట్నాలు కూడా నేను ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను. పుట్నాలు అది కూడా పొట్టు పుట్నాలు ఉంటాయి కదా, రోస్టెడ్ పుట్నాలు, రోస్టెడ్ చెనా అంటాం కదా, అది మీకు అమెజాన్లో దొరుకుతుంది. జస్ట్ 1 day డెలివరీ ఉంటుంది అంతే. మనకి 85 రూపీస్కి మనకి 2 kgs వరకు వచ్చేస్తుంది. సో నేను రెగ్యులర్గా అమెజాన్లోనే తీసుకుంటాను. సో ఒక 2 kgs పుట్నాలు తీసుకుని, అది కూడా రోస్టెడ్ చెనా, దానికి ఒక 85 రూపీస్ నేను వేసినాను. అండ్ బ్రౌన్ రైస్ ఇంట్లో అందరూ బ్రౌన్ రైస్ వాడితే నయమే, ఒకవేళ వాడకపోతే మాత్రం. సో యాజ్ ఆఫ్ నౌ నేను బ్రౌన్ రైస్ 75 రూపీస్ కేజీకి తెచ్చుకుంటున్నాను. సో నాకు ఒక్కదానికే కాబట్టి నాకు 2 kgs, 1.5 2 kgs ఆర్ మోర్ దాన్ ఎనఫ్. సో ఒక్క పర్సన్కి కాబట్టి నేను 2 kgs రాస్తున్నాను. 150 రూపీస్ మనకి బ్రౌన్ రైస్కి అవుతుంది ఇప్పుడు. ఓకే, దాని తర్వాత హోల్ వీట్ ఆట అంటే చపాతీస్. సో ఇంట్లో మ్యాక్సిమం నేను యూజ్ చేసే చపాతీ మల్టీగ్రెయిన్ చపాతీయే, కానీ ఈ మధ్య అవి కూడా నమ్మొద్దు అంటున్నారు. సో నేను ఏమన్నా ఆల్టర్నేట్ చూడాలి. అప్పుడప్పుడు మమ్మీ నాకు అన్నీ మిక్స్ చేసినవి ఇస్తుంది, అట్లా చేసుకుంటే ఇంకా హెల్దీ. మల్టీగ్రెయిన్ చపాతీకి
నాకు ఎంత పడుతుంది అని అంటే 105 రూపీస్ 105కి అంటే 105 రూపీస్కి 1 kg పడుతుంది నాకు. సో 1 kg ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఒక పర్సన్కి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు టీ తాగే అలవాటు అయితే అందరికీ ఉంటుంది. సో నాకు అలవాటు ఉంది. సో నేను ఏం చేస్తానంటే పటిక బెల్లం, మీకు ఐడియా ఉందా? పటిక బెల్లం వైట్ కలర్లో వస్తుంది, ఇట్లా బెడ్డలు ఇట్లా రాళ్ళలాగా వస్తుంది. సో అది ఒక 1 kg తీసుకుంటే సరిపోతుంది. పటిక బెల్లం 1 kgకి 55 రూపీస్ ఉంది. సో 55 రూపీస్ మీరు ఏం చేయాలంటే పటిక బెల్లం ఇట్లా రాళ్ళదే తీసుకొచ్చుకొని మొత్తం ఇట్లా దంచేసుకొని టీలో వేసేసుకొని కొంచెం పౌడర్ చేసినట్టు ఇలా కొంచెం చిన్నగా చేసేసుకొని మిక్సీలో వేసుకుంటే అది కొంచెం పౌడర్ అయిపోతుంది. మీరు ఎవ్రీడే మీరు టీలో ఏమైనా వాడాలంటే అప్పుడు మీరు షుగర్కి బదులు పటిక బెల్లం వాడచ్చు. సో ఇది హెల్దీగా, షుగర్ అసలు యాక్చువల్గా మొత్తానికి వాడొద్దు. పటిక బెల్లం షుగర్ కన్నా కొంచెం నయం లాగా, అందు గురించి చెప్తున్నాను. ఒక 1 kg ఆఫ్ పటిక బెల్లం ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ 1 person. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇంకొకటి వైట్ బీన్స్, బొబ్బర్లు తెలుసు కదా. సో బొబ్బర్లకి వైట్ బీన్స్కి 68 రూపీస్ ఉంది ఇప్పుడు మార్కెట్ రేటు. సో 68 రూపీస్తోని 1 kg ఆఫ్ వైట్ బీన్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. అండ్ ఇంకొకటి మిల్ మేకర్ ఐడియా ఉంది కదా, అందరికి ఉంటుంది. అదొక 1 బాక్స్, ఒక 1 kg బాక్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో 1 kg బాక్స్కి అరౌండ్ 75 రూపీస్ ఎంత ఉంది అంతే. సో ఇవన్నీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీవి డైట్ వే చెప్తున్నాను. మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేస్తున్నాం కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏవైతే డైట్ మనము ఒక 1 monthకి 1 personకి ఏదైతే ఫుడ్ వస్తుంది అన్నదే ఈ వీడియో. కాబట్టి అందులో మినిమల్గా ఒక మనిషికి ఎంత కావాలి అన్నదే నేను చెప్తున్నాను. మీరు యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు, ఇంతకన్నా తక్కువ చేసుకుంటే మాత్రం సరిపోదు. నన్ను నమ్మండి ఈ విషయంలో, ఇంతకన్నా తక్కువ చేస్తే మాత్రం అస్సలు సరిపోదు. సో ఈ బేసిస్ మీద, అండ్ ఇవి అపార్ట్ ఫ్రమ్ ఇంతగానం పెట్టాలంటే ఇంతగానం ఏం పెట్టట్లేదు. మనం ఇంట్లో కూడా మనము రెగ్యులర్గా మనం కూరలు చేసుకుంటాము, రైస్ చేసుకుంటాం, ఏదో ఒకటి కడుపులో వేస్తూ ఉంటాము. అండ్ ఇందులో ఫ్రూట్స్ మాత్రం ఇంక్లూడ్ కాదు. సో ఫ్రూట్స్ మాత్రం అస్సలు ఇంక్లూడ్ కాదు, ఎందుకంటే ఫ్రూట్స్ ఇప్పుడు ఏం తక్కువ లేవు, చాలా కాస్ట్ ఉన్నాయి. సో ఫ్రూట్స్ కాకుండా ఒక మనిషికి 1 monthకి 1 personకి బడ్జెట్లో డైట్ ఫుడ్ అన్నది ఈ వీడియో కదా. సో అది మాత్రమే చెప్తున్నాను. ప్లీజ్ అస్సలు జడ్జి చేయొద్దు. మీరు ఇంకేమైనా కావాలంటే యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం, ఎఫర్ట్ చేసినా కొందరికి అర్థం కాదు, ఎక్కడ పోతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక ఏమంటాం, ఒక పద్ధతిగా మనం తీసుకుంటే 1 monthకి మనం హ్యాపీగా ఇంత బడ్జెట్లో తీసుకోవచ్చు అన్నదే ఈ వీడియో. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఆర్ అస్సలు నేను అర్థమవుతుందేమో నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నాను. సో ఇది ఒకసారి నేను లిస్ట్ చెప్తాను. ఫస్ట్ కోకోనట్ ఆయిల్కి 350. సో మీరు ఏమన్నా ఉంటే మీరు పెన్ పేపర్ ఉంటే రాయండి. కోకోనట్ ఆయిల్కి 350, వెజిటేబుల్స్కి 500, ఎగ్స్కి 165, స్ప్రౌట్స్కి 62 రూపీస్, రాగులకి 70 రూపీస్, బాదంకి 350, కిస్మిస్కి 100, బెల్లంకి 55, పుట్నాలకి 2 kg 85, బ్రౌన్ రైస్కి 75 రూపీస్ది కాబట్టి నాకు 150 రూపీస్ 2 kgకి, మల్టీగ్రెయిన్ ఆటా 105 రూపీస్, వైట్ బీన్స్ 68 రూపీస్, పటిక బెల్లం 55 రూపీస్, మిల్ మేకర్ ఒక బాక్స్ 1 kgది 75 రూపీస్. సో ఇది బడ్జెట్. మనం దీన్ని ఇప్పుడు ప్లస్ చేద్దాం. సో 75 plus 55 plus 350 plus 500 plus 100 plus 100 plus 150 plus 105 plus 60. సో 2190 అంటే 2200లో 1 personకి 1 month కోసం అనేది డైట్ ఫుడ్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు 2200 అన్నది బడ్జెట్ కదా. అయితే ఇక్కడ ఏవేవి ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు. సో ఆయిల్ 1 monthకి
1 లీటర్ ఆఫ్ ఆయిల్ ఎట్లా యూజ్ చేయాలంటే, ఎప్పుడు మీరు రెసిపీస్ చేసినా 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. 1 స్పూన్లో కొంచెం తక్కువ చేసుకున్న చాలు. మీకోసం ఒక్కరి కోసం డైట్ చేస్తే మాత్రం హాఫ్ స్పూన్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది కాబట్టి, సో ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ చాలు. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారాలు అన్నీ అయితే మనం ఇంట్లో తెచ్చుకుంటాము. ఇవి కాకుండా నేను జస్ట్ డైట్కి సంబంధించి చెప్తున్నాను. తర్వాత వెజిటేబుల్స్. సో మీరు ఏం చేయాలి అంటే, మార్నింగ్ టైంలో ఖచ్చితంగా రాగి జావా, అంటే ఫుడ్ని మనం తినుకుంటూనే ఈ బడ్జెట్లోనే మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది చెప్తున్నాను. సో మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా రాగి జావా తాగడానికి ట్రై చేయండి. డైలీ 1 గ్లాస్. ఒక మనిషికి 1 kg ఆఫ్ రాగులు ఇస్ ఎనఫ్, చాలు. ఏం పీసుతనం మనం చేయట్లేదు. మంచి ఫుడ్, మంచి బడ్జెట్లో, మంచి ఫుడ్ తక్కువ బడ్జెట్లో కావాల్సినంత ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి ఇస్తున్నాము. ఇలా ఏం పీసు చేయట్లేదు. కొంచెం తినాలి అని కూడా ఏం లేదు. ఓకేనా? అయితే వెజిటేబుల్స్లో అంటే ఫ్యాన్సీ ఇంట్లో చేసే కూరగాయలు కాకుండా అప్పుడప్పుడు మనము, ఇప్పుడు సపోజ్ స్ప్రౌట్స్ ఉన్నాయి. స్ప్రౌట్స్ని మనం జస్ట్ ఒక పిడికడ్, ఇట్లా ఒక పిడికడ్ అంతా తీసుకుంటే మనకు 2 days వస్తాయి. సో ఆ స్ప్రౌట్స్లో ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మార్నింగ్ టైంలో డైట్ లాగా, అంటే క్యాప్సికమ్, క్యారెట్ తురుముకొని ఇట్లా వేసుకొని తినడము. స్వీట్ కార్న్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఉడకబెట్టేసి అందులో అన్ని కూరగాయలు మిక్స్ చేసేసి తినడం. అంటే మనం తీసుకొచ్చుకునే 500 రూపీస్కి కాకుండా ఉండే కూరగాయలతో, అవి కాకుండా ఇంట్లో ఏవైతే మనం తెచ్చుకుంటామో ఆ కూరగాయలతోని మిక్స్ చేసేసి తినడం. అట్లాంటివి ఏమైనా చేస్తే బ్రేక్ఫాస్ట్ లాగా ఆర్ నైట్కి డిన్నర్ లాగా అయిపోతుంది. అండ్ బ్రౌన్ రైస్ అనేది మస్ట్. అంటే బ్రౌన్ రైస్ అనేది మస్ట్ అంటే ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్. సో ఈవినింగ్ మ్యాక్సిమం ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటారో అంత లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం అలవాటు అవ్వడం కొంచెం కష్టము. అంటే ఈవినింగ్ కొంచెం అల్కగా తింటే కడుపు అస్సలు యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ 10:30, 11 o'clock మనకు ఆకలిస్తుంది. కానీ ఒకటేసారి కడుపు మార్చుకోకుండా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. సో ఆఫ్టర్నూన్ మనం బ్రౌన్ రైస్ తింటామో చిన్న 1 glass ఆఫ్ బ్రౌన్ రైస్ చాలు, ఫుల్ అయిపోతుంది మనకి. అండ్ అది కాకుండా మనం కర్రీస్ చేసుకుని ఇంట్లో ఏదైతే కర్రీ చేసుకుంటున్నామో ఆ కర్రీతోని ఈ బ్రౌన్ రైస్ తినేసేయండి. సో 2 kgs రాసి 2 kgs ఆఫ్ బ్రౌన్ రైస్ 1 monthకి చాలు. ఒక ఇంత చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో మనము నానబెట్టుకుని ఉడకబెట్టుకుంటే 2 kgs ఆఫ్, అంటే ఇక్కడ 2 kgs ఆర్ 1.5 kgs, 1.5 kg అటు ఇటు అవుతుంది. సో చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పుట్నాలు. సో డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో ప్రోటీన్ అనేది ఎట్లా వస్తుంది? సో దానికోసం మనం ప్రత్యేకంగా బయట మార్కెట్ నుండి ప్రోటీన్ పౌడర్స్ ఏం అవసరం లేదు. అసలు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ప్రోటీన్ పౌడర్స్. ఇవన్నీ ఫస్ట్ జమానా నుండి మనకి ప్రోటీన్ మన బాడీకి కావాలి అని అంటే మనం తినే ఫుడ్ని బట్టి. ఇప్పుడు ఫుడ్ సరిగ్గా రావట్లేదు కాబట్టి ఈ పుట్నాలు అనేది ఉందా, రోస్టెడ్ చెనా. సో రోస్టెడ్ చెనాలో కొంచెం ఇంత బెల్లం వేసేసుకొని అది తినేసేయండి, చాలు. లేదు అనుకుంటే పుట్నాలని రోస్టెడ్ చెనా ఉంటాయి కదా, విత్ పొట్టుతోనే మీరు మిక్సీ పట్టేసి కొంచెం బెల్లము, కొన్ని పాలు, ఒక 1 banana వేస్తే అది ప్రోటీన్ డ్రింక్ లాగా ఉంటుంది. సో వెయిట్ గెయిన్ చేసేవాళ్ళు ఆర్ వెయిట్ లూజ్ అయ్యేవాళ్ళు ప్రోటీన్ కోసం, అంటే ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా బాడీకి కావాలి కదా అని అంటే మాత్రం మీరు ప్రోటీన్ పౌడర్కి బదులు మీరు పుట్నాలని రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ స్ప్రౌట్స్ మన డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే మంచి మెగ్నీషియం ఫుడ్, ఐరన్ ఫుడ్, కాల్షియం ఫుడ్ చాలా మంచిది బాడీకి. ఇది కూడా హెల్దీయే. మల్టీగ్రెయిన్ ఆట. సో చపాతీస్ ఒక్కొక్కసారి నైట్ టైంలో మీరు నైట్ ఆర్ ఆఫ్టర్నూన్, సో నేను మ్యాక్సిమం నైట్ టైంకి ప్రిఫర్ చేస్తాను చపాతీస్. ఒక 2 చపాతీస్ చేసుకుంటే చాలు. అది కూడా ఎంత చేస్తాం, ఇంత పూరి ఎంత చేసుకుంటాం కావచ్చు. ఒక 2 చపాతీస్, ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ తినేసేయచ్చు. అండ్ మధ్యలో క్యారెట్, కుకుంబర్, అంటే ఈ ఫ్యాన్సీ నేను అన్నాను కదా 500లో మనకి కూరగాయలు డైట్ వాళ్ళకని, అందులో క్యారెట్, కుకుంబర్, బీట్రూట్, సో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి కూడా మీరు పార్షియల్, అంటే కొన్ని తెచ్చుకోండి. ఒకటేసారి 1/2 kg తీసుకొచ్చి పెట్టుకోవద్దు. ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి అట్లా తెచ్చుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అనేసి. అండ్ ఎగ్స్ డైలీ ఒక 1 egg బాయిల్ చేసేసుకొని తినండి. అంతే. ఇంకా కిస్మిస్, ఇంకా బాదం, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ మనకి. బాదంకి మనం 350 వేస్తాము. సో
కిస్మిస్ మనం ఎన్ని తిన్నా ఏం కాదు, విటమిన్ సి అనేది బాగా వస్తుంది, చాలా మంచిది కిస్మిస్. అండ్ బాదం కూడా వీలుంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మన ఫుడ్లో మొత్తంలో మనం మంచి ఫుడ్ ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ మాత్రం చాలా మంచిది. సో మీరు అందులో ఏది తీసుకున్నా మంచిదే, కానీ ఏది స్కిప్ చేయకండి. బాదం ఒకవేళ స్కిప్ చేస్తే నో ప్రాబ్లమ్. సో 350 అయితే వేసినాం. సో అండ్ పటిక బెల్లం అనేది నేను మీకు చెప్పినాను కదా, షుగర్కి బదులు మనం పటిక బెల్లం వాడుతున్నాము. అయితే ఇది మెయింటైన్ చేస్తే చాలా, ఈ ఫుడ్ తీసుకుంటే చాలా, అంటే ఈ ఫుడ్తో పాటు ఇంట్లో చేసిన ఫుడ్ కూడా మనం తింటాము. ఇవన్నీ మనకు ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రాకి మీ డాడీకో, మీ మమ్మీకో, మీ హస్బెండ్కో, మీ అన్నయ్యకో, మీ తమ్ముడికో చెప్పండి, నేను జిమ్కి వెళ్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, సో నాకు ఎవ్రీ మంత్ నాకు ఇంత అవుతుంది. సో జాబ్ చేసే వాళ్ళు కూడా మీరు కావాలంటే మీరు వెళ్ళి సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు మనం సామాన్కి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు బిల్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, వైట్ బీన్స్, రాజ్మా ఇట్లాంటివి ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు సామాన్ తీసుకొచ్చినప్పుడు. అంతే, 2200 కంటే ఎక్కువ అస్సలు కాదు. ఈ 2200లోనే ఇంకా మనకు మిగులుతాయి, ఎందుకంటే మనం ఇంట్లో చేసే ఫుడ్ కూడా తింటాం కాబట్టి. సో ఓవరాల్గా ఇది వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏదైతే పాటిస్తానో నేను మీతో అదే షేర్ చేస్తాను, ఏం క్రియేట్ చేసింది కాదు. అండ్ మన ఛానల్లో చాలా డైట్ వీడియోస్ ఉన్నాయి. సో డైట్ ఎట్లా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, బిగినర్స్ కోసం కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోను కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెజారిటీ కామెంట్స్ని బట్టి నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సో ఇంతే మరి ఈ వీడియోకి. అయితే మన ఛానల్లో డైట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. సో నా ఒక్కదానికోసమే నేను డైట్ ఫుడ్ ఎట్లా చేసుకుంటాను అన్నది, అంటే నేను జస్ట్ మ్యూజిక్స్ యాడ్ చేసేసి పెట్టినాను. సో ఒక్కసారి చెక్ చేయండి మీరు, డైట్ రెసిపీస్ అనేసి చేస్తే మీకు అక్కడ కనిపిస్తాయి. మన ఛానల్లో ఆల్మోస్ట్ 80% మొత్తం డైట్ రెసిపీస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఎక్కువ ఏం హడావిడి ఉండదు, జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను, అది కూడా 5 to 10 minutesలో అయిపోయే దాంతోనే నేను రెసిపీస్ అనేవి చేసుకుంటాను. మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాను. సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ప్లీజ్ డూ అడగండి, ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తాను మీకు. మళ్ళీ వీడియో తీయను, కానీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంతే మరి. నేను నెక్స్ట్ వీడియోలో వర్కౌట్ వీడియో, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. నేను హౌస్ వైఫ్స్ కోసం, నేను హౌస్ వైఫ్ని కాబట్టి స్పెషల్గా హౌస్ వైఫ్స్ కోసం ఇంట్లో ఉండి ఇంట్లో ఫుడ్ తింటూ, డైట్ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అనేది ఎట్లా అవ్వాలో నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. మీరు చూసినా చూడకపోయినా నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీకు ఎప్పుడు కుదురుతుందో మీరు అప్పుడు చూడండి. ఖచ్చితంగా ఒక 2-3 హెల్ప్ అయినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలామందికి ఇంట్లో వర్క్స్ వల్ల జిమ్కి వెళ్ళడానికి కుదరదు, వెళ్ళడానికి కుదరదు. ప్లస్ తినే టైం అనేది మారిపోతూ ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఈ డైట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలంటే కుదరని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తాను. మీరు చూడండి, మీ ఫ్రీ టైంలోనే మీరు చూడండి, చూసి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అంటే ఇన్ని పనులలో కూడా మనం ఎట్లా డైట్ చేయొచ్చు అన్నది, అంటే ఎట్లా మన బాడీని మెయింటైన్ చేయొచ్చు అని. ఇప్పుడు ఇంత ఏజ్ అయింది కదా, ఇప్పుడు అవసరమా అని అనుకునే వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. ఎంత ఏజ్ అయినా మన బాడీ కాబట్టి మన బాడీ గురించి మనమే కేర్ తీసుకోవాలి. మనకు జ్వరం వస్తే అవతల వాళ్ళు అయ్యో అంటారు, కానీ ఆ పెయిన్ అయితే మనమే చూస్తాము, మన బాడీయే ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తేనే మన 60sలలో మనం హెల్తీగా ఉంటాం, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాము. ఈ కాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, ఈ నీ పెయిన్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఏం రాకుండా ఉండడానికి మన కోసం మనం కొంచెం టైం తీసుకోవాలి కదా, అందుకోసమే చెప్తున్నాను. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఇట్స్ బీన్ లైక్
25 మినిట్స్ నుండి నేను మీతో అందరితో మాట్లాడుతున్నాను. నాకు తెలియదు ఈ వీడియో ఎట్లా రీచ్ అవుతుంది జనాలకి అని, బట్ దిస్ ఈజ్ ప్యూర్ జెన్యూన్ వీడియో. నేను ఏదైతే ఫాలో అవుతానో నేను మీతో అదే షేర్ చేస్తాను, ఏం ఎక్స్ట్రాస్ యాడ్ చేయలేదు. అండ్ మీకు తెలుసా, నేను మన లిస్ట్లో కొన్ని సామాన్ అప్పుడప్పుడు మిగులుతాయి. ఈ 2200 లిస్ట్లో కొన్ని సామాన్ మిగులుతాయి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం గడ్డి తింటాం కదా, పిజ్జాలు అనేసి, బర్గర్స్ అనేది. సో అది సరే. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కమింగ్ వీడియో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతోనే వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, లాస్ట్ వరకు చూసిన వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసి ఇంత పేషెన్స్తోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు. మన ఛానల్లో అన్ని డైట్ రెసిపీసే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టట్లేదు అబ్బా, ప్లీజ్ డూ లైక్ ద వీడియో. బాయ్ మరి, టేక్ కేర్.